అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఐశ్వర్య, ఆయుర్వేదిక్ న్యూట్రిషనిస్ట్, స్కిన్ అండ్ హెయిర్ ఎక్స్పర్ట్, కేబీకే హాస్పిటల్స్. సో ఈ మధ్యకాలంలో మాకు రిపీటెడ్గా వస్తున్న కేసెస్లో ఒకటి గ్యాంగ్రీన్. ఏంటి గ్యాంగ్రీన్ అంటే యూజువల్గా మనకి నెక్రోసిస్ అంటే ప్రొలాంగ్డ్ నెక్రోసిస్ వల్ల మనకి బ్లడ్ సప్లై అనేది ఆ పర్టికులర్ ఆర్గన్కి తగ్గిపోయి ఏదైతే టిష్యూ ఉంటుందో దానికి ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్, ల్యాక్ ఆఫ్ బ్లడ్ సప్లై వల్ల డెడ్ టిష్యూ ఫామ్ అయిపోతూ ఉంటుంది. దాన్ని మనం గ్యాంగ్రీన్ అంటూ ఉంటాము. సో ఈ గ్యాంగ్రీన్ యూజువల్గా మనకి ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ గ్యాంగ్రీన్ అని 2 వెరైటీస్లో మనం క్లాసిఫై చేసుకున్నాం వీటిని. అగైన్ మనకి ఎక్స్టర్నల్ క్లాసిఫికేషన్లో కూడా 3 వెరైటీస్ ఉన్నాయి, మేజర్ వెరైటీస్. అదేంటంటే డ్రై గ్యాంగ్రీన్, వెట్ గ్యాంగ్రీన్ అండ్ గ్యాస్ గ్యాంగ్రీన్ అంటూ ఉంటాము. సో ఈ డ్రై గ్యాంగ్రీన్ ఏంటంటే దీనికి అంటే మనకి ఏదైతే నెక్రోటైజ్డ్ టిష్యూ ఉందో, లేదంటే మనకి ఏదైతే టిష్యూ బ్లడ్ సప్లై లేక, ఆక్సిజనేషన్ సరిగా లేక ఏదైతే టిష్యూ మనకి డెడ్ అయిపోయి ఉందో ఆ టిష్యూ మనకి డ్రైగానే ఉంటుంది. లోకల్గా ఏదైతే మనకు కనిపిస్తూ ఉంటుందో నెక్రోటైజ్డ్ టిష్యూ లేకపోతే గ్యాంగ్రీనస్ టిష్యూ అనేది అది డ్రైగా ఉంటుంది. ఎలాంటి ఎక్స్యుడేట్ అంటే ఎలాంటి డిశ్చార్జ్ అనేది ఉండదు. వెట్ గ్యాంగ్రీన్లో ఏంటంటే మనకి బ్లిస్టర్స్ ఫార్మేషన్ అవుతూ ఉంటాయి. అంటే మనకి బొబ్బల్లాగా రావడం, నీటి బొబ్బల్లా రావడం, నీటి బుడగల్లా కనిపించడము, ఇది వెట్ గ్యాంగ్రీన్లో మెయిన్ సిమ్టమ్ అని చెప్పొచ్చు. అండ్ గ్యాస్ గ్యాంగ్రీన్ ఏంటంటే మనకి నీటి బుడగలు ఫామ్ అయినప్పటికీ అది నీటి బుడగలు మనం ఒత్తుతుంటే వెట్ గ్యాంగ్రీన్లో మనకి డిశ్చార్జ్ అనేది బయటికి రావడం జరుగుతూ ఉంటుంది. మన గ్యాస్ గ్యాంగ్రీన్లో ఏంటి అంటే క్రాక్లింగ్ సౌండ్ అనేది వింటూ ఉంటాము. దట్స్ అ మేజర్ సైన్ ఆఫ్ గ్యాస్ గ్యాంగ్రీన్ అని చెప్పొచ్చు. ఏంటి కాజెస్, అసలు ఎందువల్ల గ్యాంగ్రీన్ వస్తుంది అంటే మెయిన్గా ఇంటర్నల్ కాజెస్ మనకి క్లాట్స్ అంటే మనకి ఏదైతే బ్లడ్ సప్లై చేసే ఆర్టరీస్ ఉంటాయో లేకపోతే వీన్స్ ఉంటాయి, బ్లడ్ వెజల్స్ ఉంటాయో వాటిలో బ్లడ్ క్లాట్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. డిఫరెంట్ రీజన్స్. అగైన్ దాన్ని డీప్ వెయిన్ థ్రోంబోసిస్ అంటారు, లేకపోతే డీప్ ఆర్టీరియల్ థ్రోంబోసిస్ అంటారు. సో దానివల్ల కూడా మనకి బ్లడ్ సప్లై అనేది తగ్గిపోయి ఆక్సిజన్ లెవెల్స్ అనేవి కూడా కంప్లీట్గా డౌన్ అయిపోయి టిష్యూస్ అనేవి గ్యాంగ్రీనైజ్డ్ అయిపోతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే అథెరోస్క్లిరోసిస్. అథెరోస్క్లిరోసిస్ అంటే ఏంటి అని చాలామంది డౌట్ పడుతూ ఉంటారు. అంటే హై కొలెస్ట్రాల్, ఎక్కువ ఎల్డిఎల్స్, హెచ్డిఎల్స్, విఎల్డిఎల్స్ ఉండాల్సిన లెవెల్స్ కంటే కూడా ఎప్పుడైతే నార్మల్ లెవెల్స్ దాటిపోయి హైపర్లిపిడిమియా కండిషన్స్లో మనకి అథెరోస్క్లెరోసిస్ అనేది చూస్తూ ఉంటాము. అంటే ఫ్యాట్ మాలిక్యూల్స్ అన్నీ కూడా డిపాజిట్ అవుతూ ఉంటాయి ఆర్టీరియల్ వాల్స్కి. అలాంటప్పుడు కూడా మనకి అబ్స్ట్రక్షన్ అనేది చూస్తూ ఉంటాము బ్లడ్ సప్లై కానీ బ్లడ్ వెజల్స్లో కానీ. ఇవి ఇంటర్నల్ కాజెస్ అని చెప్పొచ్చు. సో చాలామందికి ఇప్పుడు అంటే అన్కంట్రోల్డ్ డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నప్పుడు ఇలాంటివి ఏమైనా అయినప్పుడు వాళ్ళకి హీలింగ్ అనేది చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది. అండ్ హీలింగ్ అనేది చాలా టైం టేకింగ్ అయిపోతూ ఉంటుంది. ఎంత మనం ఎక్స్టర్నల్గా మెడిసిన్స్ ఇచ్చినప్పటికీ కూడా మనం ఎలాంటి కైండ్ ఆఫ్ ఆయింట్మెంట్స్ రాసినా, ఎలాంటివి మెడిసిన్స్ తీసుకున్నా కూడా అంత రిజల్ట్ అనేది మనం చూడవు. ఎందుకంటే డయాబెటీస్, షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉండవు కాబట్టి. మరి అలా అన్కంట్రోల్డ్ డయాబెటిక్ పేషెంట్స్కి కూడా మన దగ్గర బ్యూటిఫుల్ ఫార్ములేషన్స్ ఉన్నాయి. మన మెయిన్ టార్గెట్ ఏంటి అంటే టు రీజనరేట్ ద సెల్స్. ఏదైతే మనకి బ్లడ్ సప్లై తగ్గిపోయిందో మన మెడిసిన్స్ వల్ల బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అవడమే కాకుండా ఏదైతే సెల్స్ మనకి డెడ్ అయిపోయి ఉన్నాయో, నెక్రోటైజ్డ్ అయిపోయి ఉన్నాయో వాటిని మళ్ళీ తిరిగి మనకి ఆక్సిజన్ అందేలా చేస్తుంది మన ప్రోడక్ట్స్, మెడిసిన్స్. అండ్ అదే కాకుండా ఏదైతే మనకి ఫ్యూచర్లో మనకి ఏదైతే బ్లడ్ సప్లై హ్యాంపర్ అయ్యే ఛాన్సెస్ ఉందో ఫ్యూచర్లో కూడా మనకి మళ్ళీ ఈ కండిషన్ అనేది రికర్ రాకుండా కూడా మన దగ్గర మెడిసిన్స్ ఉన్నాయి. కాబట్టి డెఫినెట్లీ ఎవరైతే ఈ గ్యాంగ్రీన్ ఇష్యూ తోటి బాధపడుతూ ఉన్నారో, క్రోనిక్ గ్యాంగ్రీన్ అంటే చాలా ట్రీట్మెంట్స్ తీసుకొని హీల్ అయిపోయి మళ్ళీ స్టిల్ మనకి అలాగే కంటిన్యూ అయ్యి అగ్రవేషన్ అవుతూ ఉంటాయి కండిషన్స్. సో అలాంటి కేసెస్ ఏమన్నా ఉన్నా కూడా డెఫినెట్లీ యూ కెన్ కన్సల్ట్ us ఫర్ ది అపాయింట్మెంట్స్. వీఆర్ రెడీ టు ట్రీట్ యూ.